గాడ్, ముంబై ఎయిర్పోర్ట్ అయితే లిటరల్లీ బస్ స్టాండ్ లెక్క అనిపించింది నాకైతే ఒక వియర్డ్ ఫీలింగ్ వచ్చింది. అసలు ఎయిర్పోర్ట్ లో ఫీలింగే రాలేదు. మండి తినడానికి వచ్చినాం ఫ్రెండ్స్. ఇక మొదలెడదామా? చూసుకుందాం. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెనకాల బ్రష్ చేస్తున్నాడు. ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా? ఏంటంటే 2 అవుతుంది, మధ్యాహ్నం 2 అవుతుంది. మేము జస్ట్ ఇప్పుడే వచ్చినాం. 1:30కి ఏమో ఇంటికి వచ్చినాం. ఇంటికి రావడానికి 1:30 అయింది. సారీ, ఏదేదో మాట్లాడుతున్నా. నైట్ అంతా ప్రాపర్గా నిద్ర లేదు. మధ్యలో ముంబై లేవర్ ఉండే. ఓ మై గాడ్, ముంబై ఎయిర్పోర్ట్ అయితే లిటరల్లీ బస్ స్టాండ్ లెక్క అనిపించింది ఎంత చెత్త ఉండే అంటే ఏమో మరి ఈరోజు అట్లా ఉండేనా. నాకైతే ఒక వియర్డ్ ఫీలింగ్ వచ్చింది. అసలు ఎయిర్పోర్ట్లో ఫీలింగే రాలేదు. ఎక్కడ చూసినా అంత స్టిక్కీ ఉండే. అసలు మెయింటెనెన్స్ లేదు, పాడలేదు అనమాట అక్కడ. అమ్మాయి నీ బ్రష్ సౌండే వస్తుంది నా వీడియోలో. సో ఇప్పుడైతే ఇంటికి వచ్చేసినాం. ఇంటికి రాగానే రేపటి నుంచి వర్క్ స్టార్ట్ చేయాలి. అంటే ఆఫీస్ వర్క్ రేపటి నుంచి స్టార్ట్ చేయాలి, కానీ యూట్యూబ్ వర్క్ ఈ రోజు నుంచి స్టార్ట్ చేయాలి మనం. సో చాలా డేస్ అయిపోతుంది షార్ట్ వీడియో అప్లోడ్ చేసి. ఆల్మోస్ట్ 10-11 డేస్ అవుతుంది అనుకుంటా. ఈ రోజు నుంచి మళ్ళీ షార్ట్ వీడియోస్ రెగ్యులర్గా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను నేను. అండ్ మా ఇల్లు పరిస్థితి చూస్తే షాక్ అవుతారు. ఎస్, ఒక్కసారి చూస్తే వద్దులే, భయపడతారు. మేము రాగానే మా ఇంటి ముందు మొత్తం దుమ్ము అయిపోయింది అనమాట. ఫస్ట్ రాగానే అది క్లీన్ చేసుకుని పోయి బ్రష్ చేసుకొని వెళ్ళి స్నానం చేసి మంచి పిజ్జా హౌస్ నుంచి బిర్యానీ, ఇంకా నేను ఒక సాలెడ్ ఆర్డర్ చేసుకున్నాను. అదంతా అయిపోయినాక మంచి రెస్ట్ తీసుకొని దెన్ లేచి ఇంకా వర్క్ అదంతా స్టార్ట్ చేస్తాం. సో మేము వచ్చినాక మా లైఫ్ ఎలా ఉంది ఆఫ్టర్ 10 days ఆఫ్ వెకేషన్ ఎలా ఉంది మీకు చూపించడమే ఈ వ్లాగ్ అనమాట. సో ఇంకా మళ్ళీ రేపటి నుంచి బ్యాక్ టు నార్మల్. అదే హడావిడిగా మార్నింగ్ లేచి వెళ్ళిపోవడం తన ఆఫీస్కి, నేను మార్నింగ్ లేచి వర్క్ చేసుకోవడం, యూట్యూబ్ వీడియోస్, ఇదంతా. ఇన్ని రోజులు దీని అంతటికి ఒక బ్రేక్ ఉండే. ఇంక ఈ రోజు నుంచి మళ్ళీ మొదలు. ఇట్ ఫీల్స్ నైస్. అంటే అక్కడ ఉన్నప్పుడు 10 days మంచిగా ఎట్లా ఏమంటారు, ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ ఏం లేకుండా ఏ పని చేయలేదు. నేను ఆఫీస్ పని ఎట్లా లీవ్ పెట్టేస్తున్నా. యూట్యూబ్ పని కూడా ఎట్లాంటి నేను ఐ డిడ్ నాట్ టేక్ ఇట్ అప్ అనమాట. నేను బయటికి వచ్చి నేను ఇండియాకి వచ్చినాకనే నేను స్క్రిప్ట్ పంపించడం కానీ ఏదైనా సరే చేస్తానని చెప్పాను. సో ఇప్పుడు డెడ్లైన్స్ అన్నీ ఆల్మోస్ట్ డెడ్లైన్స్ అన్నీ ఆల్మోస్ట్ ఈ వీక్ ఎండ్ వరకు ఉన్నాయి. సో అవన్నీ తొందరగా వీడియోస్ తీసి ఫినిష్ చేసేసి నేను తీసిన కాంటెంట్ అంతా ఎడిట్ చేసి మీకు పంపించి రేపటి నుంచి వర్క్ చేసుకుంటూ, అమ్మ బాబాయ్ ఎన్ని పనులు ఉన్నాయి కదా. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డూ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ అయితే బ్రష్ చేసుకుంటాను. చలో. నేనైతే ఇప్పుడే ఫ్రెష్ అయిపోయాను. సో ట్రావెల్ చేసి వచ్చాను కదా, అందుకే ఐ డిడ్ మై హెయిర్ వాష్. ఆల్ నో ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్తే మన స్కిన్ ఎట్లా రియాక్ట్ అవుతుంది అనేది. సో మనం బ్యారియర్ని ప్రొటెక్ట్ చేయడం అనేది, స్కిన్ బ్యారియర్ ప్రొటెక్ట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఐ హ్యావ్ ఫౌండ్ యూ వన్ ప్రోడక్ట్. It has vitamin C and it does not irritate our skin. Let me show you that. I am talking about this product. It's from Dr. Seeth's Ceramide and 10% vitamin C ampoule serum. This serum is made of power of nature and science. So you get the unique combination of vitamin C and ceramides. So it apply చేసుకుంటూ let's talk about how it helps our skin. This is how my skin is currently. I have no makeup, no moisturizer or anything on my face. And ఇందులో under ceramide మన స్కిన్ బ్యారియర్ ని రిపేర్ చేస్తుంది without any irritation. And this serum has vitamin C. అది మన స్కిన్ ని బ్రైటన్ అప్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది. ఈ సీరం మన స్కిన్ లోకి చాలా ఈజీగా అబ్జర్వ్ అవుతుంది బికాస్ ఇట్ హ్యాస్ వెరీ లైట్ వెయిట్ టెక్స్చర్. అండ్ అప్లై చేసుకున్నాక అస్సలు మీకు గ్రీజినెస్
అనేది అనిపించదు. ఓవరాల్ గా ఈ సీరం ఒక పవర్ హౌస్. ఈ ప్రొడక్ట్స్ అని కూడా అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా అండ్ పర్పుల్ లో అవైలబుల్ ఉన్నాయి. మీరు నా కోడ్ చిద్దా 2025 అని యూజ్ చేస్తే 20% డిస్కౌంట్ వస్తుంది డాక్టర్ సీట్స్ అఫీషియల్ వెబ్సైట్ లో. లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను. గో అండ్ చెక్ ఇట్ అవుట్. సో లెట్స్ హ్యావ్ అవర్ లంచ్ నౌ. హౌస్ నుంచి కీమా బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాం. నా కోసం నేను సాలెడ్ ఆర్డర్ చేసుకున్నా. నేను చాలాసార్లు మెన్షన్ చేసినాను కదా, నాకు సాలెడ్ అంటే ఫుల్ నచ్చుతుంది. పిస్తా హౌస్, అది కూడా చికెన్ 65 సాలెడ్. సో ఇప్పుడు కుమ్మేద్దాం. హాయ్ గాయ్స్, టైం ఇప్పుడు 6 o'clock అవుతుంది. నేను 4కి అరౌండ్ పడుకున్నాను, 6 వరకు. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు యాంగ్జైటీతో లేచినాను. బికాస్ నేను 6 నుంచి 7 మధ్యలోనే వీడియో అప్లోడ్ చేయాలి. అండ్ ఒక బ్రాండ్కి కూడా వీడియో వెంటనే నేను వాళ్ళకి సెండ్ చేయాలి ఎడిట్ చేసి. సో ఆ పని చేసుకుందాం ఇప్పుడు. గౌతమ్ ఇస్ స్టిల్ స్లీపింగ్. సో యా, దట్స్ ఇట్. ఈ వీడియో ఎడిట్ చేసేసి మళ్ళీ కలుస్తాను. బాయ్. ఇప్పుడైతే వెళ్ళి కొన్ని ఇంట్లోకి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తీసుకొని వద్దాం. బికాస్ రేపు మార్నింగ్ నుంచి లేచి మళ్ళీ వంట చేసుకోవాలి. చలో. సో గాయస్, ఈ వీక్ మొత్తానికి వీ హ్యావ్ స్టాక్డ్ అప్ ఎవ్రీథింగ్. చీర్స్. తుప్పు పట్టి ఉన్న ల్యాప్టాప్ని తుడుచుకొని ఓపెన్ చేసుకుందాం. సో గాయస్, ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను కొంచెం వర్క్ చేసుకోవడానికి కూర్చున్నా. బికాజ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే నాకు 2 టాస్క్లు ఉన్నాయి రేపటి కోసం. ఫస్ట్ వన్ వచ్చేసి అవుట్లుక్లో మెయిల్స్, అంటే ఇన్ని రోజులు వచ్చిన మెయిల్స్ అన్ని ఒకసారి చెక్ చేసుకుంటాను. సో దట్ నేను ప్రశాంతంగా పడుకొని మార్నింగ్ కొంచెం నెమ్మదిగా లేవచ్చని. లేదంటే మార్నింగ్ నాకు 7కి స్టార్ట్ అవుతుంది. లేచి గాబరా మెయిల్స్ అన్ని చెక్ చేసుకొని మీటింగ్స్ ఏమైనా ఉంటే దానికి అవన్నీ నేను ప్రిపేర్ అవ్వలేను అనమాట. సో అందుకే ఇట్లా ఏమైనా లాంగ్ లీవ్స్ తీసుకుంటే ఆ ముందు రోజే మొత్తం చూసి నెక్స్ట్ డేకి ఏంటి వర్క్ ఏముంది అని చెప్పి ఇట్లా మెంటల్లీ ప్రిపేర్ అయ్యి ప్రశాంతంగా పడుకుంటా. సో అది ఫస్ట్ టాస్క్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి యూట్యూబ్ రిలేటెడ్ పనులన్నీ. సో నేను ఎన్ని లాంగ్ వీడియోస్ తీస్తున్నాను, ఎన్ని షార్ట్ వీడియోస్ తీస్తున్నాను, వాటి డెడ్ లైన్స్ ఏంటి, స్క్రిప్ట్స్ ఎప్పటి వరకు పంపించాలి, అండ్ ఇవన్నీ కూడా నేను ఎక్సెల్లో మెయింటైన్ చేస్తాను అనమాట. సో ఆ ఎక్సెల్ షీట్ అంతా కూడా ఈ మంత్కి అప్డేట్ చేసుకోవాలి. సో దట్ నాకు క్లారిటీ ఉంటుంది ఎన్ని వీడియోస్ అయిపోయినాయి, ఎన్ని తీయాలి అని చెప్పి. సో ఈ 2 పనులు చేసేసుకుంటే లైక్ మోస్ట్ ఆఫ్ ది టెన్షన్ నాకు ఉండదు. ఆ పని అయిపోయాక ఇంకా మంచి సాంబార్ రైస్ తిన్నాను. ఐ వాజ్ క్రేవింగ్ ఫర్ దాట్. ఈ రోజులు మిస్ అయ్యాను కదా. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు వ్లాగ్ అగైన్. దిస్ ఈస్ నెక్స్ట్ డే. ఈరోజు మార్నింగ్ లేచిన వెంటనే ఇంకా కాల్స్, ఆఫీస్ అంతా స్టార్ట్ అయిపోయింది. బ్యాక్ టు నార్మల్ అని చెప్పినాను కదా. ఇప్పుడైతే నేను వర్కింగ్. సో ఈరోజు పెద్దగా నేను పొడిచే పనులు అయితే ఏం చేయను. సో అందుకే ఈరోజు వ్లాగ్ తీద్దామా వద్దా అని అనుకుంటున్నాను. బట్ ఎనీవేస్, ఐ వ్లాగ్ వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ టుడే. సో ఈరోజు అయితే ఫస్ట్ ద వర్క్ కొంచెం తొందర ఫినిష్ అయిపోతే యూట్యూబ్ పనులు చేసుకోవచ్చు. వీడియో షూట్ చేయాలి, చాలా ఉన్నాయి. అన్నీ ఏమంటారు, ఇట్లా లాంగ్ బ్రేక్ తర్వాత ఒకటేసారి వచ్చినట్టు అనిపిస్తాయి. యాక్చువల్లీ నాకు ఏం పని ఉండదు రాగానే అనుకున్నాను. బట్ అన్ఫార్చునేట్లీ ఐ హ్యావ్ సమ్ వర్క్. సో అది ఫినిష్ చేసుకోవాలి. బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయలేదు నేను. గౌతమ్ మార్నింగే వెళ్ళిపోయాడు. సో ఫర్ ద లంచ్ నేనైతే నిన్నటి సాంబారే తిందాం అనుకుంటున్నాను. టైం ఇప్పుడు 5:30 అవుతుంది. నేను ఇంకా లంచ్ చేయలేదు. సో అప్పుడు రైస్ పెట్టుకున్నా, మధ్యలో కాల్ వచ్చింది, రైస్ మాడిపోతుందని చెప్పి మధ్యలోనే ఆఫ్ చేసిన. సో ఇప్పుడే నా ఆఫీస్ కాల్ అయిపోయాక బ్రాండ్ కాల్ ఉండే ఒకటి. సో గూగుల్ మీటింగ్ ఉండే. ఆ మీటింగ్ ఇప్పుడు అయిపోయాయి. ఏమేమి చేంజెస్ కావాలో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసినారు. అది మళ్ళీ కొన్ని షార్ట్స్ రీషూట్ చేయాలి. సో ఇప్పుడు తినేసి
5:30 అవుతుంది కాబట్టి 5:45 అట్లీస్ట్ 6 వరకు తినేసి 6కి మళ్ళీ యూట్యూబ్ షార్ట్ ఒకటి 7 కల్లా మీకు రావాలి అంటే నేను 6కి కూర్చొని అప్లోడ్ చేస్తాను అనమాట. ఐ మీన్ ఎడిట్ చేసి 7 వరకు అప్లోడ్ చేస్తాను అనమాట. సో అది ఇప్పుడు 6 to 7 ఎడిటింగ్ చేసుకోవాలి. దాని తర్వాత కొంచెం టైం ఉంటే అప్పుడు టీవీ అయినా ఏదైనా చూస్తా, లేదంటే ఫోన్ చూడడంలోనే అయిపోతుంది. అప్లోడ్ చేసిన తర్వాత మీరు కమెంట్స్ వేస్తారు కదా, వాటన్నిటికీ మోస్ట్లీ అప్పటికప్పుడే రిప్లై ఇస్తాను నేను. సో ఆ పార్టీకి గౌతమ్ వస్తాడు. ఇంకా గౌతమ్ వచ్చినాక కూర్చొని టీవీయో ఏదోటి ఇలానే అయిపోతుంది. సో బేసికల్లీ వర్క్ డే రోజు దిస్ విల్ బి మై లైఫ్. బేసిక్ ఈరోజు కాల్స్ కొంచెం ఎక్కువ ఉండే అనమాట. మధ్యలో ఫుల్ నిద్ర వచ్చింది, 30 minutes పడుకున్నాను. లేచిన తర్వాత మళ్ళీ కాల్ ఉండే, దాని తర్వాత మళ్ళీ కొంచెం గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్లో బద్ధకం వేసి తినలేదు. అండ్ అట్లా అట్లా ఈరోజు అంతా అయిపోయింది. అట్లీస్ట్ ఇంక ఇప్పుడు కూడా తినకపోతే గౌతమ్ వచ్చి నాకు కొడతాడు ఇంకా నన్ను. సో ఫస్ట్ అయితే విల్ హ్యావ్ అవర్ లంచ్ ఎట్ స్నాక్స్ టైమ్ అండ్ దెన్ విల్ మీట్. నేను లంచ్ చేస్తూ ఈ అనుజ అని ఒక చిన్న షార్ట్ ఫిలిం చూసాను. అండ్ ఆ రోజు ఈవినింగ్ ఐ వాస్ క్రేవింగ్ ఫర్ ప్రాన్స్ అనమాట. అందుకే ప్రాన్స్ స్టార్టర్ ఒకటి ఆర్డర్ చేసుకున్నాను. అండ్ దట్స్ ఇట్ ఫర్ మై డిన్నర్ ఆన్ దట్ డే. ఇంత ఎవడని తింటాడా అని రైస్ ఓకే, కర్రీ ఇంతగానమా? నేను లాస్ట్ ఎప్పుడు వ్లాగ్ చేసినాను కూడా నాకు గుర్తులేదు. టుడే ఇస్ ఫ్రైడే అండ్ టుమారో నేను మధు కలిసి సనం తేరీ కసం మూవీకి వెళ్తున్నాం. అది కూడా ఐ థింక్ ఐ వ్లాగ్ లిల్ బిట్, ఎట్లయినా షార్ట్స్లో పోజ్ చేసేస్తే అది వెంటనే. ఇది కొంచెం లేట్గా వస్తుంది. సనం తేరీ కసం మా ఇద్దరి ఫేవరెట్ మూవీ అనమాట. మా ఇద్దరు అనేది చాలామంది ఫేవరెట్ మూవీ ఉంటుంది. మీరు చూసారా? మీకు ఇష్టమైన అంటే అమ్మాయిలు అయితే చాలామంది పడి చచ్చిపోతారు ఆ సినిమా కోసం. అండ్ అరే అమ్మా నాకు ఆనియన్ వేయవా? అంతే వద్దన్నావుగా. గంట సేపు వండాడు, గంట చికెన్ కర్రీ. నెట్ఫ్లిక్స్లో గేమ్ చేంజర్ మూవీ కొత్తగా వచ్చింది. సో డిన్నర్ చేస్తూ మూవీ చూసాం. సో దిస్ ఇస్ నెక్స్ట్ డే గాయస్. ఆ రోజు మంచి పునుగులు అండ్ మిర్చి బజ్జీ తీసుకున్నాము. ఈవినింగ్ టైంలో స్నాక్స్ కోసం ఏదైనా తినాలనిపించింది అందుకే. అండ్ ఇట్ వాస్ సో యమ్, అసలు ఎంత బాగుండే అంటే. అండ్ డిన్నర్ కోసం మేము మళ్ళీ పిస్తా హౌస్ నుంచి ఆర్డర్ చేసుకున్నాం చికెన్ బిర్యానీ. రెడ్ దిస్ బిర్యానీ అవుట్ ఆఫ్ 5. ఏదో ఫారెన్ నుంచి రిటర్న్ వచ్చినట్టు 10 రోజుల ట్రిప్ పోయి వచ్చినాక అన్నీ ట్రై చేస్తున్నాం మిస్ అవ్వకుండా. మండి తినడానికి వచ్చినాం ఫ్రెండ్స్. సూప్ ఉంటుంది, ఆహా ఇదే హైలైట్ అసలు. ఇంకా ఓపెన్ చేయవా? ఇక మొదలెడదామా? నువ్వు ఒక్కటి మరి ఇంతకన్నా ఎక్కువ తింటాడు ఒక్కడు. మొన్న సో ఆ నెక్స్ట్ డే నేను మళ్ళీ అదే ప్లేస్కి వెళ్ళాను. సో ఈ ప్లేస్ వచ్చేసి ద ప్యాలెస్ అని ఉంటుంది. మనకి హైదరాబాద్ టు పూణే హైవే మీద ఉంటుంది. ఇక్కడ ఫుడ్ క్వాలిటీ అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ క్వాంటిటీ కూడా చాలా ఎక్కువ ఇస్తారు అసలు. మేము ఒక ప్రాన్స్ స్టార్టర్ ఆర్డర్ చేస్తే లుక్ ఎట్ దాట్, దగ్గర దగ్గర ఒక 70 pieces వచ్చాయి ప్రాన్స్ వి. అండ్ ప్రైస్ కూడా బయట రెస్టారెంట్స్ ఎంత ఉంటుందో అంతే ఉంటుంది. సో బేసిక్ గా ఒక పర్సన్ కి ఆర్డర్ చేస్తే 3 తినొచ్చు అనమాట. ఇక్కడ నేను గౌతమ్ ఇంకా అనియా కలిసి వెళ్ళాము. అండ్ టేస్ట్ గురించి అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు, చాలా బాగుంటుంది. క్రిస్పీగా క్రేజీ ఉన్నాయి.
మేము శివరాత్రి కోసం అని చెప్పి కరీంనగర్ వెళ్ళాము. సో హోల్ వీకెండ్ మొత్తం అక్కడే ఉన్నాము. నేను ఎవ్రీడే అయితే షూట్ చేయలేదు, కాకపోతే వెళ్ళిన డే మాత్రం మా మమ్మీ ఖచ్చితంగా నా కోసం గులాబ్ జామ్ చేసి పెడుతుంది. మా మమ్మీ చేసే గులాబ్ జామ్ ఈజ్ మై ఫేవరెట్ అసలు. కందిపప్పు పప్పు గులాబ్ జామ్ నా ఫేవరెట్, అది గౌతమ్ ఫేవరెట్. ఆ రోజు మా మమ్మీకి ఫాస్టింగ్ అనమాట. సో ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఇవే ఉంటాయి బేసిక్గా, పప్పు అండ్ ఒక కర్రీ, పాపడాలు అండ్ స్వీట్ ఏదైనా. పప్పు అయితే ఫిక్స్డ్ మెన్యూలో, అండ్ దాంతో పాటు చిక్కుడుగాయ సీజన్ వస్తే మాత్రం ఎవ్రీడే ఉంటుంది మా ఇంట్లో. మా మమ్మీ లిటరల్లీ రోజు చిక్కుడుగాయ వండి తినమన్నా కూడా తింటుంది, అంత ఇష్టం అనమాట, అంత ఫేవరెట్. అండ్ మీ అందరికి సర్వపిండి ఐడియా ఉంది. హైదరాబాద్ లో అయితే ఇది నాకు తెలిసి అయితే ఎక్కడ అవైలబుల్ లేదు, అంటే దొరకదు. అందుకే కరీంనగర్ వెళ్ళినప్పుడు అలా ఖచ్చితంగా తింటాను. సో ఇందులో మనకి సోరకాయ తురుము, దాంతో పాటు పల్లీలు అవన్నీ వేసేసారు. సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే. అండ్ చాలా మంది తెలంగాణ వాళ్ళకి తెలిసే ఉంటది ఈ డిష్ ఏంటో అని. నేను వావ్ చికెన్ నుంచి ఆర్డర్ చేసుకున్నా ఈరోజు. యూనో ఇప్పుడు టైం ఎంత అవుతుందో, ఇట్స్ 5 in the evening. నాకు చాలా వియర్డ్ టైమింగ్స్ ఉంటాయి ఇంట్లో ఉన్నప్పుడు. సో అంటే బేసిక్గా ఫుడ్ రెడీ ఉంటే, అంటే మార్నింగ్ ప్రిపేర్ చేసేసుకుంటే తొందరగానే ఫినిష్ చేసేస్తాను. బట్ ఎప్పుడైతే మేము మార్నింగ్ కుక్ చేసుకోమో నా టైమింగ్స్ అంతా చాలా వియర్డ్ ఉంటాయి. ఐ ఫీల్ తినడానికి కూడా బద్ధకం వేస్తాను అప్పుడప్పుడు నాకు. లెట్ మీ షో యూ వాట్ ఐ ఆర్డర్డ్. ఒక బర్గర్ ఆర్డర్ చేసుకున్నా, అండ్ దాంట్లో 2 ఫ్రైస్ కూడా వచ్చినాయి. దిస్ బర్గర్ చాలా చిన్న ఉంది, ఐ ఎక్స్పెక్టెడ్ మోర్. అండ్ ఫ్రైస్, చాలా రోజుల తర్వాత చికెన్ తింటున్నా. అండ్ 1 పెప్సీ. లెట్స్ హ్యావ్ అవర్ లంచ్ at 5. This is so tempting. Let me have this first. అసలు నథింగ్ కెన్ బీట్ ది టేస్ట్ ఆఫ్ చికెన్ అనిపిస్తుంది నాకు. ఏదైనా 2 రోజులు తింటే బోర్ అయిపోద్ది, కానీ చికెన్ we still feel that ఈ రొటీన్కి ఇంకా అలవాటు కాలేదు మేము అని చెప్పి. మార్నింగ్ గౌతమ్ చాలా తొందరగా వెళ్ళిపోవాల్సి వస్తుంది, అండ్ సో మార్నింగ్ కుక్ చేసుకోవట్లేదు. నాకు కూడా వర్క్ ఉంటుంది మార్నింగ్ టైం. సో అంతా మెస్సీ ఉంది, అండ్ ఇల్లు కూడా ఎంత చాలా చెత్త ఉంది. సో లాండ్రీ కూడా ఇంకా చాలా చేసేవి ఉన్నాయి. అసలు 2 సూట్కేస్ బట్టలు కదా, రోజు వేస్తూనే ఉన్నాం. దాంతోపాటు రెగ్యులర్గా మేము వేసుకునేవి అవి కూడా వేస్తూనే ఉండాలి. ఇంకా నా మేకప్ ఎవ్రీథింగ్ అన్నిట్లో వదిలేసిన అనమాట వెళ్ళే ముందు. అండ్ ఇంకోటి ఏంటంటే హెక్టిక్ థింగ్ ఏంటంటే, వెళ్ళే కన్నా ముందు రోజు నో ఈరోజు మేము నైట్ బయలుదేరుతున్నాం అంటే, ఆ రోజు నా చెల్లిది శారీ ఫంక్షన్ ఉండే. సో దానికి ఒక డ్రెస్ సెట్ చేసుకొని ఇక్కడ నుంచి వెళ్ళి శారీ ఫంక్షన్ అటెండ్ అయ్యి నైట్ మళ్ళీ రిటర్న్ వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళి అండ్ అంత లాంగ్ జర్నీ చేయడం, అదంతా ఇట్ వాస్ లైక్ సో హెక్టిక్. బట్ మీ మేనేజ్ ట్రిప్ కూడా చాలా బాగా జరిగింది. అండ్ ఐ నో చాలామంది టోటల్ కాస్ట్ ఎంత అని అడుగుతున్నారు. ఐ విల్ డెఫినెట్లీ డూ ఏ వీడియో ఆన్ దాట్. మేబీ నెక్స్ట్ వీడియో వస్తుంది, బికాస్ నాకు అసలు టైం కుదరట్లేదు. ఇవన్నీ అక్కడ కూడా మొత్తం మెస్సీ ఉంది. అండ్ అది నా లూయి విట్టన్ బ్యాగ్. సో ఏదైనా నాకు కొనుక్కునే వరకే ఉంటుంది అనమాట ఉత్సాహం. వచ్చినాక అది లిటరల్లీ నేను ఇంకా ఓపెన్ కూడా చేయలేదు. ఇట్స్ మీన్ ఆల్మోస్ట్ లైక్ 2 weeks అవుతుంది కావచ్చు, నేను అసలు ఓపెన్ కూడా చేయలేదు ఇంకా. అట్లా ఉంటుంది నాతో. I thought of ordering మధ్యలో ప్యాటీ కూడా ఫ్రైడ్ వస్తుంది కదా అది, బట్ వింగ్స్ ఆల్రెడీ ఫ్రైడ్ ఉన్నాయి కదా అని చెప్పి ఐ ఎండెడ్ అప్ ఆర్డరింగ్ దిస్.
నాకు సరిపోలేదు. సో యా, వాట్ ఎల్స్, ఐ థింక్ మేము ట్రిప్ నుంచి వచ్చినాక ఇప్పటి వరకు మొత్తం ఎవ్రీడే ఫుడే ఉండే. ఏమో 10 daysకి నేను ఫుడ్ని చాలా మిస్ అయినా. అంటే అక్కడ ఉన్నప్పుడు ఏం అనిపించలేదు, బట్ వన్స్ ఐ కేమ్ బ్యాక్ ఐ వాంట్ టు ట్రై ఎవ్రీథింగ్. లిటరలీ హై దోసలో టిఫిన్స్ కానీ, బిర్యానీ, మంది, షవర్మా, ఎవ్రీథింగ్ రాగానే అన్నీ ట్రై చేసేసిన. నాకు 10 రోజులకే ఇట్లుంటే పాపం యూఎస్లో, కెనడా, యూకేలో బతికే వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు? వాళ్ళు వచ్చి 1 monthలో ఎంతగానో కవర్ చేయగలుగుతారు. I feel sorry for you guys. So that's it for this video. ఇది నేను ఆల్మోస్ట్ 2 weeks షూట్ చేసిన వెళ్ళొచ్చిన తర్వాత, అండ్ మధ్యలో మమ్మీ దగ్గరికి కూడా వెళ్ళాను కదా, సో ఆ క్లిప్స్ కూడా నేను ఇంక్లూడ్ చేసేసిన. సో దట్స్ ఇట్. అంటే నేను వ్లాగ్ తీద్దాం అనుకున్నాను, బట్ సర్లే అని చేసుకున్నాను. దెర్ ఇస్ లైక్ సో మచ్ ఆఫ్ స్టఫ్, కానీ ఐ వాజ్ టూ లేజీ టు షూట్. సో అలా జరిగిపోయింది అనమాట. సో ఐ హోప్ మీరు ఈ ఈటింగ్ వ్లాగ్స్ నచ్చే ఉంటాయని అనుకుంటున్నాను. See you guys in my next video. Bye bye. Until then, love you all. Bye bye.